హలో లర్నర్స్, వెల్కమ్ టు హార్ట్మెంట్స్ ఛానల్. మనం ఈ వీడియోలో బ్రింజాల్లో వచ్చే థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లైస్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. బ్రింజాల్లో వచ్చే కాయ తొలుచు పురుగును కూడా కంట్రోల్ చేయొచ్చు, బట్ ఈ థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయలేదంటే ఈ థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లై ఏం చేస్తుందంటే వైరస్ తెగుల్ని ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయలేదంటే తోట మొత్తం కొంచెంగా వైరస్ చెట్లు వచ్చి తోట మొత్తం ఫుల్గా పాడైపోతుంది. సో దీన్ని మీరు కంట్రోల్ చేయాలంటే ఏ కెమికల్స్ అండ్ ఏ మెథడ్స్ వాడితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను ఫుల్గా చెప్తాను. సో తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అండ్ మీకు ఎవరికైనా గ్రాఫ్టింగ్ అదే అంటుకట్టిన వంగ, టొమాటో అండ్ మిర్చి మొక్కలు కావాలంటే ఇండోటెక్ గ్రాఫ్టింగ్ నర్సరీలో దొరుకుతాయి. కింద స్క్రీన్లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వైట్ ఫ్లైస్ అనేది ఎలా ఉంటాయంటే తెల్లగా చిన్నగా ఉంటుంది, 2 రెక్కలు ఉంటాయి వీటికి. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఈజీగా ఫ్లై చేసుకొని వెళ్ళిపోతాయి. అండ్ అదేవిధంగా ఇది చెట్లో ఆకుల్లో ఉండే సారుని గుంజుకొని తింటూ ఉంటుంది. సో దీనివల్ల వైరస్ అనేది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దీనివల్ల. సో ఇంకొకటి థ్రిప్స్. అండ్ ఈ థ్రిప్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద తెలుస్తుంది మీకు, చిన్నగా అక్కడెక్కడ వెళ్తూ ఉంది కదా. సో ఈ థ్రిప్స్ వచ్చి ఎల్లో థ్రిప్స్ అని ఉంటుంది, బ్లాక్ థ్రిప్స్ అని ఉంటుంది. ఎల్లో థ్రిప్స్ ఇప్పుడు మీరు చూసేది ఎల్లో థ్రిప్స్. బ్లాక్ థ్రిప్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇదే సేమ్ ఇలానే బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ మీ తోటలో ఉండే చెట్లలో థ్రిప్స్ ఉందా లేదా అని ఎలా కనుగొట్టచ్చు అంటే మీ మొబైల్ ఫోన్ని ఆఫ్ చేసేసి స్క్రీన్ పైన ఆ చెట్టుని ఇలా షేక్ చేశారంటే థ్రిప్స్ ఉంటే దాన్ని స్క్రీన్ పైన పడుతుంది, అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. సో అలాంటప్పుడు చూసుకొని చెక్ చేసుకొని మీ స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మీ వంగ తోటలో థ్రిప్స్ ఎక్కువగా ఉందంటే వాటి ఆకులు కూడా ఇలా సిల్వర్ కలర్లో మారిపోతుంది. అంటే చిన్న సిల్వర్ స్పాట్స్ వచ్చి అవంతా చూసారంటే లైట్ సిల్వర్ కలర్లో మారి ఉంటుంది. అది కాకుండా కాయ తొట్టం కూడా ఇలా లైట్ బ్రౌన్లో మారి అవి మార్కెట్లో వెళ్ళినా కూడా టాప్ రేట్ ఉన్నా కూడా అలాంటి కాయలకి తక్కువ రేటే వెళ్తుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు మార్కెట్లో ఎక్కువ ధర దొరకాలంటే కాయ తొట్టం అనేది బాగా పచ్చగా ఉండాలి, గ్రీనిష్గా షైనింగ్ ఉండాలా. సో అప్పుడే మీకు రేటు అనేది ఎక్కువ పోతుంది. సో దీన్ని చెడగొట్టేది వచ్చి ఎప్పుడు థ్రిప్సే ఉంటుంది. సో థ్రిప్స్ని మీరు ఎప్పుడు అండర్ చెక్లో పెట్టుకుంటే బాగా మంచిది. ఈ చెట్లు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చి వయారి బామ చెట్లు. ఇవేం చేస్తాయంటే థ్రిప్స్కి బాగా ఇష్టం. సో థ్రిప్స్ వచ్చి వీటిలో ఎక్కువగా మల్టిప్లికేషన్ చేసుకొని వీటిలో ఉండి దీని చుట్టుపక్కల ఉండే తోటల్లో అంతా వెళ్ళి ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మీ తోట చుట్టుకుని ఇలా వయర్ బొమ్మ చెట్లు కానీ లేదా తోట సెంటర్లో కలుపు మొక్కగా ఇది ఉందంటే కంపల్సరీ దీన్ని పీకి వేసి కాల్ చేయండి, లేదంటే థ్రిప్స్ ఎక్కువగా అయిపోతుంది తోటలో. సో అదేవిధంగా తోటకి మందు కొట్టేటప్పుడు ఈ థ్రిప్స్ అనేది వయర్ బొమ్మ చెట్టుకి షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ మందు పావు తగ్గగానే మళ్ళీ తోటకు వచ్చి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో కంపల్సరీ తోటలో ఈ చెట్టు ఉంటే కంపల్సరీ తీసేయండి, లేదంటే థ్రిప్స్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. సో థ్రిప్స్ని కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చి వయర్ బొమ్మ చెట్లని పీకి వేయడం. థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లైస్ ని ఎల్లో అండ్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ పెట్టి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ వచ్చి వైట్ ఫ్లైస్ ని అట్రాక్ట్ చేస్తుంది, అండ్ ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వచ్చి థ్రిప్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ వచ్చి వైట్ ఫ్లై ని అట్రాక్ట్ చేయడం వల్ల వైట్ ఫ్లై వచ్చి దానిపైన వచ్చి కూర్చోందంటే ఆ గమ్ లో పడి చనిపోతుంది. మళ్ళీ ఈ థ్రిప్స్ కూడా అలానే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ మీద కూర్చొని ఆ బ్లూ స్టిక్కీ ట్రాప్ పైన ఉండే గమ్ లో కూర్చొని చనిపోతుంది. అండ్ ఈ ఎల్లో అండ్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వచ్చి ఒక ఎకరాకి 20 పెట్టాల్సి ఉంటుంది. ఎల్లో 20, బ్లూ 20. థ్రిప్స్ అనేది ఎండ ఎక్కువగా ఉండే టైంలో ఎక్కువ ఉంటుంది, అండ్ ఇవి కెమికల్స్కి కూడా అంత ఈజీగా లొంగవు ఎండలు ఎక్కువ ఉండే టైంలో. థ్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు చెప్పే కెమికల్ కాంబినేషన్స్ని స్ప్రే చేయండి. ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే సిమోడిస్, లాన్సర్ గోల్డ్, రోగర్. సో ఈ సిమోడిస్ అనేది థ్రిప్స్ అండ్ కాయతొలుచు పురుగు కూడా పనిచేస్తుంది. లాన్సర్ గోల్డ్ వచ్చి వైట్ ఫ్లైకి పనిచేస్తుంది, రోగర్ వచ్చి థ్రిప్స్కి పనిచేస్తుంది. సో ఈ సిమోడిస్, లాన్సర్ గోల్డ్, రోగర్ కలిపి కొట్టారంటే మీకు థ్రిప్స్, వైట్ ఫ్లై అండ్ కాయతొలుచు పురుగు కూడా కంట్రోల్ వచ్చేస్తుంది. వీటి డోసేజ్ ఎంత అంటే సిమోడిస్ 1 ml per liter, లాన్సర్ గోల్డ్ వచ్చి 2 grams per liter, రోగర్ వచ్చి 2 ml per liter. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి అలాక్టో, పెగాసస్, కరాతే. దీంట్లో అలాక్టో వచ్చి కాయతొలుచు పురుగుకి ప్లస్ థ్రిప్స్కి పనిచేస్తుంది, పెగాసస్ వైట్ ఫ్లైకి పనిచేస్తుంది, అండ్ కరాతే వచ్చి బోత్ థ్రిప్స్ అండ్ కాయతొలుచు పురుగుకి పనిచేస్తుంది. సో ఈ 3 కలిపి కొట్టారంటే బాగుంటుంది. అలాక్టో వచ్చి 25 ml per 100 liter of water, పెగాసస్ వచ్చి 1 gram per liter, అండ్ కరాతే వచ్చి 2 ml per liter. అండ్ థర్డ్ కాంబినేషన్ వచ్చి చూసారంటే గ్రేషియా, సోలోమాన్ అండ్ ప్రైడ్. దీంట్లో గ్రేషియా అనేది థ్రిప్స్ అండ్ కాయతొలుచు పురుగు కూడా పనిచేస్తుంది, సోలోమాన్ థ్రిప్స్కి పనిచేస్తుంది, ప్రైడ్ వచ్చి వైట్ ఫ్లైకి పనిచేస్తుంది. సో ఈ 3 కలిపి కొడితే బాగుంటుంది. గ్రేషియా వచ్చి 1 ml per liter, సోలోమాన్ వచ్చి 1 to 2 ml per liter, ప్రైడ్ వచ్చి 1 gram per liter. అండ్ ఫోర్త్ కాంబినేషన్ వచ్చి అసిఫేట్, పెగాసస్, కరాతే. ఈ 3 కలిపి కొట్టారంటే మీకు థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లై బాగా కంట్రోల్ వస్తుంది. అసిఫేట్ వచ్చి 2 grams per liter, పెగాసస్ వచ్చి 1 gram per liter, కరాతే వచ్చి 2 ml per liter. అండ్ ఫిఫ్త్ కాంబినేషన్ వచ్చి ట్రేసర్, బైఫెంత్రిన్,
అండ్ అలాంటోలో వచ్చి థయాక్లోప్రిడ్ అనే కెమికల్ ఉంటుంది. బైఫెన్థ్రిన్ వచ్చి టాల్స్టార్ అనే నేమ్లో వస్తుంది. సో ట్రేసర్ వచ్చి 0.5 ml per లీటర్, బైఫెన్థ్రిన్ వచ్చి 1 to 2 ml per లీటర్, అలాంటో వచ్చి 1 ml per లీటర్. సో ఇవన్నీ మీరు వాడారంటే థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయొచ్చు. కొన్ని క్లైమేటిక్ కండిషన్స్లో ఇవి ఏవి వాడినా కూడా థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లై కంట్రోల్ రావు. అప్పుడు మీరు ఈ మార్కెట్లో బయో అని కొన్ని కెమికల్స్ దొరుకుతాయి. సో వీటిని కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఈ ఎండలు ఎక్కువ ఉండే టైంలో మీరు ఏ కెమికల్ ఏ కాంబినేషన్ వాడినా కూడా కొన్ని టైంలో థ్రిప్స్ని కంట్రోల్ చేయలేరు. సో అప్పుడు ఈ కంపల్సరీ బయో అనేది మిక్స్ చేసి వాడాల్సి ఉంటుంది. బయో అంటే ఏవేవంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్లో వచ్చి మిల్లర్ అనేసి, ప్లాంట్ ఎనర్జీ అనేసి, ఫ్లవర్ బూస్ట్ అనేసి, బుల్లెట్ అనేసి, సో రకరకాల పేర్లు దొరుకుతుంది. వీటిని బయో అంటారు. బట్ మేబీ వీటిలో వచ్చి కెమికల్స్ మిక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవి వాడితేనే ఇప్పుడు థ్రిప్స్ అనేది మీకు బాగా కంట్రోల్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన 6 కాంబినేషన్స్లో వీటిలో ఏదైనా ఒక బయో కలిపి స్ప్రే చేశారంటే బాగా పనిచేస్తుంది. సో ఒకే బయో మీరు రిపీటెడ్గా స్ప్రే చేయకుండా మార్చి వేరే బయో కలిపి ఆ కాంబినేషన్స్లో కలిపి స్ప్రే చేశారంటే మీకు థ్రిప్స్ని ఈజీగా ఎక్కువ కాలం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఇవి కాకుండా విల్లోవుడ్లో ఫెనుబోకార్బ్ అనేసి ఒక కెమికల్ ఉంది. సో అది విల్ బ్రేక్ అనే నేమ్లో వస్తుంది. సో దాన్ని కాంబినేషన్స్లో మీరు కలిపి స్ప్రే చేస్తారంటే కూడా థ్రిప్స్కి బాగా పనిచేస్తుంది. థ్రిప్స్ని బాగా కంట్రోల్లో పెట్టాలంటే మీరు కంపల్సరీ 8 days వన్స్ స్ప్రే అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 8 days వన్స్ స్ప్రే మిస్ చేశారంటే థ్రిప్స్ ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మీకు వైరస్ చెట్లు అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా 8 days వన్స్ స్ప్రే అనేది ఇవ్వండి. సో నేను ఈ థ్రిప్స్ అండ్ వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయడమే కాకుండా మీకు కాయతొలుచు పురుగు కూడా కంట్రోల్ అయ్యేలాగానే నేను కాంబినేషన్ సెట్ చేసినాను. సో ఇది నేను ఫాలో చేసిన కాంబినేషన్స్. సో ఒకసారి స్ప్రే ఇస్తే మీకు ఫ్రూట్ బోరర్, వైట్ ఫ్లై అండ్ థ్రిప్స్ కూడా చనిపోతుంది. సో మీరు సపరేట్గా స్ప్రే ఇవ్వాల్సిన అవసరం లేదు. వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కెమికల్స్ ఉంది. అది వచ్చి యూపీఎల్ ఉలాలా, మళ్ళీ BASF సెఫినా అండ్ పెగాసస్, లేదంటే ప్రైడు లేదా ఫైరిఫ్రాక్సిఫెన్, ఇవన్నీ కూడా మనం వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయడానికి పర్టికులర్గా మనం వాడుకోవచ్చు. అండ్ టాటా క్లాస్టో కూడా బాగుంటుంది. దీంట్లో టాటా క్లాస్టో అండ్ యూపీఎల్ ఉలాలా వచ్చి వైట్ ఫ్లైస్ని బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. థ్రిప్స్ని కంట్రోల్ చేయడానికి వేరే ఏ కెమికల్స్ వాడచ్చో కింద కమెంట్స్లో చెప్పండి. అది నాకు అండ్ తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఈ వెట్టింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ గురించి తెలుసుకుందాం. అంటే మీరు మందులు స్ప్రే చేసేటప్పుడు ఈ గమ్ అనేసి ఇస్తారు కదా మందుల షాప్లో. సో ఈ గమ్ అంటే ఏంటి, దాని యూస్ ఏంటి, దానికి బదులుగా మనం వేరే ఏ ప్రోడక్ట్ వాడచ్చు అనే దాని గురించి కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ బై బాయ్.